ప్రైజ్ ది లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో ఈరోజు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకుందామా? మమ్మల్ని ఎంతో మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, తెరవబడిన హృదయాలు మాకు ఇవ్వండి. మీ స్వరాన్ని విని నీ చిత్తాన్ని గ్రహించి నీ ఉద్దేశాలు నెరవేర్చే విధముగా మా అందరికీ కృప చూపించి మా అందరితో మాట్లాడమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము కీర్తనల గ్రంథము 46వ అధ్యాయం 1వ వచనం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు, ఆపత్కాలములో ఆయన నమ్ముకునదగిన సహాయకుడు. Psalms chapter 46 verse 1. God is our refuge and strength, a very present help in trouble. దేవుడిచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం మనందరి జీవితంలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారండి? ఎవరిని ఆశ్రయిస్తున్నారు? మీకున్నటువంటి పరిస్థితుల్లో మీకున్న ఆపదలు ఎప్పుడు కూడా చెప్పి రావండి, హఠాత్తుగా వస్తుంటాయి. మరి అలాంటి పరిస్థితుల్లో మీరు ఎవరిని ఆశ్రయిస్తున్నారు? మీకున్నటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో, ఆపదకరమైనటువంటి పరిస్థితుల్లో మీరు ఎవరి వైపు చూస్తున్నారు? మనకు ఆపదలు కలిగినప్పుడు దేవుడే మనకు నమ్మదగిన సహాయకుడు. ఎవరో మనకి సహాయం చేస్తారని, ఎవరో మనకి మేలు చేస్తారని మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు. కానీ సహాయం ఎక్కడి నుంచి వస్తుందో మనకి ఎవ్వరికి తెలియదు. కానీ సహాయం పంపించేది ఎవరు తెలుసా? దేవుడు మాత్రమే. చాలాసార్లు మనం వింటుంటాం, ఎన్నో చోట్ల అగ్ని ప్రమాదాలు జరిగాయని, అలాగే యాక్సిడెంట్లో మరి ఎవరైనా పడిపోయినప్పుడు ఎవరైనా హెల్ప్ చేయడము, తర్వాత ఇలాంటివి ఎన్నో పరిస్థితులు ఎదురవుతున్నప్పుడు ఎవరినో ఒకరిని దేవుడు మన కొరకు సహాయం పంపిస్తూ ఉంటాడు. తద్వారా సహాయము మనకి చేసి దేవుడు తిరిగి మనకున్నటువంటి ఆపదలలో నుంచి మనల్ని విడిపిస్తాడు. కానీ ఆపత్కాల సమయంలో మనం దేవుని నమ్ముకొనకుండా మనుషుల వైపు పరుగులు తీసినామనుకోండి, మనుషులు ఏదో మనకి చేసేస్తారని మనం అనుకున్నామనుకోండి, మన జీవితాల్లో ఎప్పుడు కూడా మనకి సహాయం అనేది దొరకదు. కానీ ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు ఎవరు అంటే దేవుడు మాత్రమే. ఈ మాటని ఇంత ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాము అంటే కారణం ఏంటో తెలుసా అండి? ఇలాంటి పరిస్థితి బైబిల్లో కూడా మనం చూస్తాం. చాలాసార్లు చాలా సన్నివేశాలు జరిగాయి. రాజుల కాలంలో అయితే అనేకమైన యుద్ధాలు జరిగాయి. ఎంతోమంది మీకు హెల్ప్ చేస్తామన్న రాజులు మరి హెల్ప్ చేయలేకపోయిన పరిస్థితులు వచ్చినప్పటికీ దేవాది దేవుడు నమ్మదగిన వాడు కనుక ఇశ్రాయేలు పక్షంగా ఉండి యుద్ధం చేశాడు. అంతేకాకుండా మరి రానేటువంటి ఎస్తేరు ఒక బానిస స్థితిలో, ఒక దాసత్వంలో ఉన్నటువంటి ఆమెను దేవుడు రాణిగా చేసినప్పుడు మరి ఇశ్రాయేల్ ప్రజల మీదకి, అంటే యూదా జాతి మీదకి భయంకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. హామాను మరొక భయంకరమైనటువంటి శాసనం తీసుకొస్తాడు. తప్పకుండా వీళ్ళందరినీ, యూదుల్ని చంపేయాలన్న ప్లాన్తో రాజు మరి ఉంగరపు ముద్ర వేసి మరి పలానా రోజు యూదులందరినీ చంపడానికి అనుమతించమని చెప్పేసి ఒక రాజాజ్ఞను తీసుకొస్తాడు. అయితే అది తెలిసిన తర్వాత మొర్దెకై తన గోనపట్ట వేసుకొని మరి రాజు యొక్క ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు అది ఎస్తేరు గమనిస్తుంది. ఏమైంది అనేసి తన దగ్గర ఉన్నటువంటి వ్యక్తిని పంపిస్తుంది మొర్దెకై దగ్గరికి కనుక్కోరమ్మని. అప్పుడు మొర్దెకై చెప్తాడు ఏమైతే జరిగిందో ఆ సన్నివేశం అంతా. అప్పుడు వెంటనే ఎస్తేరు ఒక రిప్లై ఇస్తుంది మొర్దెకైకి, రాజు నన్ను ఇప్పటికీ పిలవక చాలా రోజులు అయిపోయింది, రాజు పిలవకుండా నేను వెళ్తే నాకు మరణశిక్ష వస్తుంది అని. ఒకసారి ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. మొర్దెకై ఎస్తేరుతో ఇట్లు ప్రత్యుత్తరమిచ్చి, రాజు నగరులో ఉన్నంత మాత్రం చేత యూదులందరికంటే నువ్వు తప్పించుకుందునని నీ మనసులో తలంచుకునవద్దు. నువ్వు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనంగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి యొక్క దిక్కు నుండి వచ్చిన కానీ నీవును నీ తండ్రి ఇంటి వారు నశించెదరు. నీవు ఈ సమయమును బట్టే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకోమని చెప్పమనెను. మరి ఎప్పుడైతే ఈ రిప్లై పంపిస్తాడో మొర్దెకై ఎస్తేరుకి ఏమని చెప్తున్నాడంటే, నువ్వు రాజనగరంలో ఉన్నంత మాత్రాన నువ్వు తప్పించుకుంటానని అనుకుంటున్నావేమో, అయితే ఒకవేళ నువ్వు తప్పించుకోవచ్చేమో, మరి నువ్వు సహాయం చేయకపోతే దేవుడు యూదా ప్రజలను రక్షించుకోవడానికి ఏ దిక్కు నుంచైనా సహాయం తీసుకొని వస్తాడు. కానీ నువ్వు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. ఒకవేళ నువ్వు ఈ పరిస్థితిలో ఈరోజు నువ్వు రాణిగా చేయబడ్డానికి దేవుడు అందుకోసమే నిన్ను ఈ స్థలంలోకి తీసుకొచ్చాడేమో, ఆ విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు అని చెప్పేసి మొర్దెకై ఎస్తేరుకి గుర్తు చేస్తున్నాడండి.
అర్థం ఏంటి అంటే, మనకు సహాయం చేయడానికి దేవుడు ఆల్రెడీ ఎవరో ఒక వ్యక్తిని మన కోసం మన జీవితాల్లో పెట్టి ఉంటాడనమాట. ఎందుకంటే ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు, సహాయము చేయుటకు శక్తివంతుడు. యూదా యొక్క జాతి మీదికి భయంకరమైనటువంటి శ్రమ రాబోతుందని దేవుడికి తెలుసు కాబట్టే, మరి వస్తీని ఆ ప్లేస్‌లో నుంచి వెళ్ళిపోయిన తర్వాత దేవాది దేవుడు ఎస్తేర్‌ని తీసుకొచ్చాడు. కారణం ఏంటంటే, తన ప్రజల్ని రక్షించుకోవడానికి, తన ప్రజల్ని ఆ పరిస్థితిలో నుంచి తప్పించడానికి దేవుడు ఆల్రెడీ గొప్ప ప్లాన్స్, ఉద్దేశాలు కలిగి ఉన్నాడు కాబట్టే, ఆ భయంకరమైనటువంటి ఆపద నుంచి వాళ్ళని విడిపించడానికి రానైనటువంటి ఎస్తేర్‌ని అక్కడ నియమించున్నాడు. కాబట్టి దేవుడు బిడ్డల జీవితంలో ఏది కూడా యాక్సిడెంటల్‌గా ఇన్‌స్టంట్‌గా ఎప్పుడు జరగదండి. ఏదో ఒక ప్లాన్ ప్రకారమే జరుగుతది. కాబట్టి మనం కలవరపడాల్సిన అవసరం లేదు. భయపడాల్సిన అవసరం లేదు. అయితే మొర్దెకై ఎవరో రాజుల్ని పట్టుకోలేదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎవరినో పోయి సహాయం అడగలేదు, కానీ దేవాది దేవుడిని ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం మొదలుపెట్టాడు. అంతేకాదు రానేటువంటి ఎస్తేరు కూడా తన జీవితంలో ఈ యొక్క భయంకరమైనటువంటి పరిస్థితుల్లో దేవుడి వైపు చూడగలిగిందండి. తను కూడా 3 రోజులు అన్నపానములు మాని తన యొక్క రాజ్యంలో ఉన్నటువంటి అందరితో కూడా కలిసి ప్రార్థన చేసింది. అలాగే మొర్దెకై కూడా చెప్పింది, యూదా ప్రజలందరూ కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి, నేను రాజు దగ్గరకు పోయినప్పుడు దేవుడే మాట్లాడాలని చెప్పి. ఒకసారి మనం ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం చూద్దాము. రాణి అయిన ఎస్తేరు ఆవరణంలో నిలబడియుండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొన ముట్టెను. ఎంత అద్భుతమైన దేవుడు అండి మన దేవుడు. ఆపత్కాలంలో నమ్మదగిన దేవుడు. ఎస్తేరు ప్రార్థన చేసినందుకు యూదా ప్రజలందరూ ప్రార్థన చేసినటువంటి ఆ ప్రార్థన దేవుడు వినకుండా మానలేదండి, విన్నాడు. కాబట్టి రాజు పిలవకపోయినా కూడా మరి ఎస్తేరు ధైర్యము చేసి రాజు యొక్క ఆవరణంలోకి వెళ్ళినప్పుడు ఆ రాజుకి ఏం చేసినాడు దేవుడు? ఆమె పట్ల దయ పుట్టించాడు. దేవుడు పుట్టించాడు కాబట్టి ఆమె వైపు తన బంగారు దండము చాపినప్పుడు ఆమె వచ్చి దాన్ని ముట్టుకుంది. ఒకవేళ రాజు కానీ ఆ విధంగా చూపించకపోతే బంగారపు దండము ఖచ్చితంగా రానిటువంటి ఎస్తేర్ ఏమవుతుంది? మరణ శిక్షకు పాత్రలవుతుంది. కానీ దేవాది దేవుడు ఆపత్కాలములో దేవుడు ఆశ్రయదుర్గంగా ఉన్నాడు యూదా జాతికి, అలాగే రానినటువంటి ఎస్తేరుకి. కాబట్టి వాళ్ళు దేవుడు వైపు చూశారు, నమ్మదగిన దేవుడిని మాత్రమే నమ్ముకున్నారు. కాబట్టి దేవుడు వాళ్ళకి ఏ విధంగా సహాయం చేశాడు? మరి ఇంగ్లీష్లో చూసినట్లయితే ఆ మాట ఎ వెరీ ప్రజెంట్ హెల్ప్ ఇన్ ట్రబుల్. ఎలాంటి సమయంలో ఇన్స్టెంట్గా దేవుడు తప్పకుండా కార్యాలు చేసే దేవుడు అండి. ఆ విధంగా అద్భుతమైనటువంటి కార్యాన్ని రానిటువంటి ఎస్తేరు జీవితంలో చేశాడు. అలాగే యూదా ప్రజలందరి జీవితంలో దేవుడు అద్భుత కార్యాన్ని చేశాడు. సో దేవుణ్ణి మనము ఆశ్రయించినప్పుడు, దేవుణ్ణి మనము నమ్మకంగా పట్టుకొని ఉన్నప్పుడు దేవుడు తన బిడ్డల జీవితంలో ఏ కార్యమైనా చేయుటకు ఆయన శక్తివంతుడు, ఆయన సమర్థవంతుడు. అలాగే ఎవరైతే ఆయన వైపు చూస్తారో వెరీ ప్రజెంట్ హెల్ప్గా దేవుడు మనకున్న ట్రబుల్స్లో నుంచి మనల్ని విడిపించడానికి శక్తివంతుడు. ఈరోజు నీ జీవితంలో ఎలాంటి ట్రబుల్స్ గుండా వెళ్తున్నావు, ఏ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావు, ఏ ఆపద కాలం యొక్క పరిస్థితిలో నువ్వు ఉన్నావో ఆ పరిస్థితులు అన్నిట్లో నుంచి కూడా దేవుడు విడిపించడానికి శక్తివంతుడు అని నువ్వు నమ్మాలండి. నమ్ముతేనే దేవుడు కార్యం చూడగలుగుతాడు. ఈ సమయంలో నువ్వు ఎలాంటి ఆపదలు గుండా వెళ్తున్నావు, ఎలాంటి ఇబ్బందులు గుండా వెళ్తున్నావు, ఎలాంటి పరిస్థితులు గుండా వెళ్తున్నావు నాకు తెలియదు, కానీ దేవుడు సమస్తాన్ని చూస్తున్నాడు. నీ పట్ల గొప్ప ప్లాన్స్ కలిగి ఉన్నాడు. ఇవన్నీ సంభవిస్తాయని దేవుడికి తెలుసు. ఇలాంటివన్నీ కూడా నీ జీవితంలో అనుమతించబడతాయి. ఇవన్నీ కూడా దేవుడికి తెలుసు. ఏ విధంగా అయితే మొర్దెకై జీవితంలో, ఎస్తేరు జీవితంలో, యూదా జాతి వారి యొక్క జీవితంలో దేవుడు కలిగిన సంకల్పాన్ని వాళ్ళు దేవుడి వైపు చూసినప్పుడు అద్భుత రీతిగా మన పట్ల ప్లాన్స్ కలిగిన దేవుడు ఆ రోజు వాళ్ళ పట్ల కూడా ప్లాన్స్ కలిగి వాళ్ళకు గొప్ప కార్యాలు చేసినట్లుగా ఈరోజు మన పట్ల ప్లాన్స్ కలిగిన దేవుడు తప్పకుండా మన జీవితాల్లో కూడా అలాంటి గొప్ప కార్యాలు చేస్తాడు. అలాగే ఎవరైతే తన వైపు చూస్తారో, ఎవరైతే దేవుడిని ఆశ్రయిస్తాడో దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళని సిగ్గుపరచడండి. తప్పకుండా దేవుడు తల ఎత్తుకునేవారుగా చేస్తాడు. మరి ఎస్తేరు పట్ల దయ పుట్టించినటువంటి దేవుడు ఈరోజు నువ్వు ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నావు, నీ వైపు కూడా దయ చూపించే దేవుడు కూడా ఆయనే. నీకు సహాయం ఎక్కడి నుంచో వస్తుందని నువ్వు ఎదురు చూస్తున్నావు. మనుషులు కాదు సహాయం చేసే దేవుడు మాత్రమే నువ్వు గుర్తించాలి. నమ్ముతావా? మరి సహాయం దేవుడి దగ్గర నుంచి వస్తుంది, తప్పకుండా నన్ను రిసీవ్ చేసుకుంటానని నమ్మినట్లయితే దేవుని అద్భుత కార్యాన్ని జీవితంలో చూస్తావు. విశ్వసించినట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థనలు ఏకీవిస్తారా? ప్రియమైన యేసయ్య, నమ్మదగిన దేవా, మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట కొరకు వందనాలయ్యా.
ఈరోజు మా జీవితంలో కూడా అనేకమైన పరిస్థితులు ఉన్నాయి, అనేకమైన ఆపదలు ఉన్నాయి, అనేకమైన ట్రబుల్స్ ఉన్నాయి. అయ్యా ఇంతవరకు నీ వైపు చూడలేకపోయాం. అయ్యా ఇక నుంచి నీ వైపు చూడడానికి ఆపత్కాలంలో నమ్మదగిన సహాయకుడు కనుక మీ దగ్గర నుంచే సహాయం పొందుకోవడానికి కృపనివ్వండి. ఈరోజు ఎవరు ఏ పరిస్థితుల్లో ఉన్నా వాళ్ళని విడిపించి వాగ్దానం మా అందరి జీవితంలో నెరవేర్చమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు బర్త్డే అలాగే వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్న మీ అందరికీ కూడా విష్ యూ హ్యాపీ బర్త్డే అండ్ హ్యాపీ యానివర్సరీ.